హలో ఎవరోన్, రాక పోస్టర్ రివ్యూ. అసలు ఆట్లీ అల్లు అర్జున్ ఇద్దరు మూవీ తీస్తారంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ వేరే రేంజ్కి పోయింది. మనందరికీ తెలుసు అది ఏ రేంజ్కి పోయిందో. ఎక్కడ ఏ చిన్న లీక్ కూడా లేకుండా ఏడ కూడా ఈ సినిమా ఇట్లుండొచ్చేమో, లేకపోతే ఈ స్టోరీ ఉండొచ్చేమో అంటే వాళ్ళిద్దరూ గట్టిగా ప్లాన్ చేసిరని తెలుసు. కానీ దీపికా పదుకున్న హీరోయిన్ ఉంది, అల్లు అర్జున్ హీరో, ఆట్లీ డైరెక్టర్, ఒక పెద్ద సెటప్ ఉందని తెలుసు. కానీ ఈ రేంజ్లో సెటప్, ఈ రేంజ్లో ఆ పోస్టర్ కానీ, నిన్న ఆ చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యి కానీ, ఇది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంత కూడా ఏడ లీకేజ్ కాకుండా, ఇంత కూడా ఎక్కడ కనీసం ఆ సినిమా గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ, ఒక పోస్టర్ గురించి కానీ, ఈ సినిమా ఇట్లుంటుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏది లేకుండా చాలా సైలెంట్గా షూటింగ్ చేసుకుంటూ వచ్చిరు. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిరు. మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది ఆ ఒక్క పోస్టర్తోనే. జస్ట్ ఒకే ఒక పోస్టరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది మొత్తం. ఆ రేంజ్లో ఉంది. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా కదా, అసలు సినిమా ఎట్లుంటుంది, ఆ క్యారెక్టర్ ఎట్లుంటుంది అవన్నీ పక్కన పెడితే మాత్రం ప్లానింగ్ మాత్రం చాలా గట్టి ప్లాన్ చేసిండు అట్లీ. అది ఏ ప్లానింగ్, అది ఏ స్టోరీ, అందులోని మైథలాజికల్ అంటారా, థ్రిల్లర్ అంటారా, విజువల్ ఎఫెక్ట్స్ అంటారా, ఎఫెక్ట్స్ అంటారా, ఏ దానిలో తీసుకున్నా సరే కూడా ఈ సినిమా ఇండియన్ సినిమా లెవెల్ని ఖచ్చితంగా ఇంకో స్థాయికి అయితే ఖచ్చితంగా తీసుకుపోతుంది. వేరే థాట్ అవసరమే లేదు ఎవరికి కూడా. ఈ సినిమా నాకు అసలు పోస్టర్ చూసినాక నాకు తెలిసి నిన్నటి నుంచి ఒక 100 సార్లు చూసుంటా పోస్టర్. అది రిలీజ్ అయినప్పటి సంది అన్ని లాంగ్వేజ్లో కలిపి ఒక 100-200 సార్లు చూసుంటా. అసలు ఏంది కాన్సెప్టు, ఎందుకు ఆ గోళ్ళు అట్లున్నాయి, ఆ మొత్తం గుండు ఉంది, ఆ హెయిర్ అంతా ఉంది, అసలు ఏం క్యారెక్టర్ ఇది, ఓన్లీ ఇది ఒక సినిమాలో ఇది ఒక చిన్న క్యారెక్టరా, లేకపోతే సినిమా మొత్తం ఇట్లనే ఉంటాడా, ఏందనేది ఏ విధంగా ఆలోచించినా సరే ఎక్కడ ఒక క్లూ కూడా దొరకలేదు దానిలో. ఖచ్చితంగా అంటే ఇంకా విజువల్స్ అయితే మాత్రం నేనేం చెప్పా, విజువల్ ఒక కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఈ సినిమా రెడీ చేసేసింది ఆల్రెడీ. విజువల్ కానీ ఆ మైథలాజికల్, అది ఏం అంటే కాన్సెప్ట్ ఏందని తెలియదు కానీ నాకైతే మైథలాజికల్ అనిపిస్తుంది ఇలా. ఆ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఇంకా నాకు తెలిసి చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారు ఈ సినిమా కోసం. ఒక బాహుబలి కోసం ఎట్లా ఇప్పటికైతే మాట్లాడుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా గురించి కూడా అట్లనే మాట్లాడుకుంటారు. సెకండ్ థాట్ అవసరం లేదు, సెకండ్ ఆలోచన కూడా అవసరం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ మనమేం ఇంకా ఒక మెజర్ చేయలేం. మనం కొలత పెట్టి ఇంత ఆనందం వచ్చింది, ఇంత హ్యాపీనెస్ వచ్చిందని ఏం చెప్పడానికి లేదు. అన్లిమిటెడ్ అయిపోయింది వాళ్ళందరికీ. ఆ రేంజ్లో ఉంది పోస్టర్ అయితే మాత్రం. ఒక్క పోస్టర్లో అసలు ఆ పోస్టర్ డిజైన్ కావచ్చు, ఆ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ టైటిల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టైటిల్ ఒక్కొక్క రెగ్యులర్గా కాకుండా ఒక కొత్త ఆ టైటిల్ లెటర్స్ కూడా కొత్త టైటిల్, అసలు ఎవరు ఊహించలే ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి. చాలా కేర్ఫుల్ తీసుకురు. అల్లు అర్జున్ కూడా ఎక్కడ కూడా లీక్ చేయకుండా, ఎవరితో డిస్కస్ చేయకుండా చాలా సైలెంట్గా ఈ మూవీని తీసుకొచ్చి రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేరు. కానీ రేపు పొద్దున ఇదే రీసెంట్ పోస్టరే ఒక చిన్న టీజరో లేకపోతే ఇంకేమైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డులు ఏవైతున్నాయి అవన్నీ దీనిలోనే యాడ్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న అల్లు అర్జున్కి పాన్ ఇండియా క్రేజ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా కొత్త రికార్డులు ఎన్ని క్రియేట్ కావాలో అన్ని క్రియేట్ కానికే ఈ సినిమా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా అవుతుంది కూడా, ఈ సినిమాతో అవుతుంది. ఏమన్నా ఉంది ఆ పోస్టరు, అబ్బా అసలు జస్ట్ ఒక పోస్టర్తోని ఆ టైటిల్ రివీల్ చేసే ఇంత హైపు, ఇంత ఈ రేంజ్ క్రియేట్ చేసారంటే రేపు ఒక టీజరో ట్రైలరో ఒక సాంగో ఏమైనా వచ్చిందంటే మాత్రం ఇంకా అప్డేట్. ఇంకా సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మర్చిపోయాను నేను. ఒక్క అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ ఇట్లుందంటే ఇంకెంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్లు బయటకు వస్తే సిచ్యువేషన్ ఏంది. పాన్ ఇండియాలో ఏ హీరో ఇందులో ఇన్వాల్వ్ అయింది కూడా ఇప్పటివరకు లీకులు రాలే. బట్ రేపొద్దున వాళ్ళ పోస్టర్ రిలీజ్ అయితే ఆ లాంగ్వేజ్లో ఉన్న ఇంపాక్ట్ ఏంది. ఒక్కటి కాదు, ఎంత మాట్లాడుకున్నా తక్కువనే అనిపిస్తుంది ఈ సినిమా కోసం అయితే. అసలు అబ్బా నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా. నిన్న ఆ చెయ్యి ఒకటి వచ్చినప్పుడే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నేను, అరే ఇది కొంచెం రెగ్యులర్గా అయితే కాదు, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది నార్మల్గా తీసి పడేసే సినిమా అయితే కాదు. వీళ్ళిద్దరు ప్లాన్ చేసారు, ఏం ప్లాన్ చేసారో కానీ చాలా గట్టిగా ప్లాన్ చేసారు ఆట్లీ అల్లు అర్జున్. వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త రికార్డ్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని, ఒక కొత్త సినిమాని ప్రజెంట్ చేయాలన్న ఖచ్చితంగా పనిచేస్తారు. వీళ్ళు చేస్తున్న పని కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ అక్కడ తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, కూడా ఎవరికి కూడా వీళ్ళు ఎసెంట్ సినిమా చేస్తారు అనేది ఎక్కడ ఏం లీక్ లేదు. షూటింగ్కి పోవాలి, ఆ షూటింగ్కి ఏదైతే షార్ట్ అవసరమో, ఏదైతే డైలాగ్ అవసరమో అదే మాట్లాడుతారు తప్ప ఇంకా మిగతా ఏం నడుస్తుంది, విఎఫ్ఎక్స్ ఏం నడుస్తుంది, ఏ కొత్త విజువల్ వండర్స్ క్రియేట్ అవుతుంది అవేం నడుస్తుంది,
ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇంకా నాకు తెలిసి ఆ సినిమాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా తెలియదు నాకు తెలిసి. ఇది ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా రానున్న రోజు ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే కూడా ఇండియన్ సినిమా హిస్టరీని ఖచ్చితంగా కొత్త క్రియేట్ అయితే చేస్తుంది. ఈ దురంధర్, ఒక బాహుబలి, ఇవి ఎట్లయితే ఇండియన్ సినిమాని, ఒక కేజీఎఫ్ ఎట్లయితే ఇండియన్ సినిమాలో ఒక 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 రేంజ్ మూవీలు అయినాయో ఖచ్చితంగా ఇది కూడా అదే రేంజ్లో మూవీ అవుతుంది. ఇంకా కొన్ని కూడా కొన్ని కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు విక్రమ్ ఐ సినిమాలో కూడా ఇసెంట్ క్యారెక్టర్ చేసిండు, ఇట్లనే ఉంది, అదొక పాటకి అదే అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ప్లస్ కార్తీక్ కూడా ఏదో ఒక మూవీలో ఇసెంట్ క్యారెక్టర్ ఉంది, సేమ్ దన్ని పోలు ఏమైనా ఉంటుంది అన్నక్కడికి మెజర్ చేస్తారు. కానీ నాకు తెలిసి ఐ పెద్ద సినిమా, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా కాదు. ప్లస్ సేమ్ కార్తీ అన్నది కూడా పెద్ద సూపర్ హిట్ కాదు. ఆ రెండింటిని అయితే రెఫరెన్స్ ఖచ్చితంగా డైరెక్టర్ తీసుకోడు. అట్లా అయితే మాత్రం అవి తీసుకోడు అని చెప్పి అయితే నేను అనుకోను. నేను చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, అన్ని తీసిన ప్రతి సినిమా 500 కోట్ల సినిమా, ఆ రేంజ్ డైరెక్టర్ కాబట్టి అసియంటి రిఫరెన్స్ అయితే తీసుకోడు అనుకోను. సినిమా అయితే ఖచ్చితంగా చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా, ఒక కొత్త ప్రపంచంలోకి అయితే తీసుకుని పోతుంది. మీ అందరినీ కొత్త ప్రపంచంలో తీసుకొని కూర్చొని పెడుతుంది. ఇదిరా తెలుగు సినిమా అంటే అన్న కడికి చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ సినిమాల లైనప్ చూస్తే మాత్రం వేరే లెవెల్. ఇంకా అది ఏడికి పోతుందో, ఎంత దాకా పోతుందో కూడా తెలియదు. చాలామంది మాట్లాడుతారు అల్లు అర్జున్ యాటిట్యూడ్ గురించి. ఇంకా అది దాని గురించి ఇది ఈ సినిమాకి దానికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ యాటిట్యూడ్ ఉంటుంది, ఆయనది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. అది ఇంకా అది ఎన్ని రోజులు ఎట్లన్నది అది మనం ఏం చెప్పడానికి లేదు. ఈ సినిమా పరంగా చూస్తే మాత్రం అసలు ఇంకా వేరే లెవెల్. నేనైతే మస్తు ఇంప్రెస్ అయినా. మీకు పోస్టర్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.